ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ కారు వాడి ఎటెళ్ళాడో తెలీదు కదా. మనం వాడిని ఎలా వెతకాలి? మనం ప్రయత్నం చేద్దాం. ఆ అమ్మవారే దారి చూపిస్తుంది. ముందు వాడిని కనిపెడదాం, తర్వాత వాడి పని పడదాం. పద. వీడింకా రాడేంటి? టెన్షన్ వచ్చేస్తుంది. ముక్కు పుడక పట్టుకొని అట్నుంచి అటే జంప్ అయిపోడు కదా. వాడు వెదవే కాని వెదవన్నార వెదవైతే కాదు. మనలాంటోడు కాదైతే. మంచి చదవే. అదిగా వస్తున్నాడు. హోల్డెన్. డీల్ సక్సెసా? వికాస్ ఇక్కడ సక్సెస్ కాకుండా ఎందుకుంటుంది? తొందరగా ఆ డబ్బు చూపించు బ్రో. ఈ కళ్ళతో కోట్లు చూసి చాలా కాలం అయింది. ఎవరి వాటా వారు పంచుకొని తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రిస్క్ చేసినందుకు నాకు కాంప్లిమెంటరీగా ఎక్స్ట్రా అమౌంట్ ఏం లేదా? ముందనుకున్న ప్రకారం మాకు 4, నీకు 2 అంతే. నువ్వెక్కడ మహాముద్రివి? బ్రో నువ్వు తొందరగా సూట్ కేసు ఓపెన్ చేయి బ్రో. అర్జెంట్ గా పని చేసుకుని వెళ్ళిపోదాం, లేదంటే ఈ పోలీసుల కంట్రోల్లో పడతాం. ఫాస్ట్ వెళ్ళు. 2 కోట్లు ఇస్తున్న ఎక్స్ట్రా కాల్ ఉంటా. ఇప్పుడే రిజర్వ్ బ్యాంక్ నుంచి ప్రింట్ వేయించి తీసుకొచ్చినట్టు కొత్త నోట్లను తీసుకుని వచ్చాడు సేటు. చూసి తరించండి. తరిస్తా. నువ్వు ముందు తొందరగా ఓపెన్ చేయి బ్రో. చూసి తరించండి. ఆనందపడకుండా ఏంటి షాక్ అయ్యారు? మేము నోట్ల కట్టని తీసుకున్నామంటే నువ్వు కట్ల భావం తీసుకొచ్చావేంటి? డబ్బేది? అదే అర్థం కావట్లేదు. ఇందులోకి పామెలా వచ్చింది? బంగారం అది మనకి కాటేయడానికి వస్తుంది. చంపు. ఓ నాయనో. రా. వాడు నిండుగా డబ్బులతో ఇచ్చాడు, అందులోకి పావెలా వచ్చింది. ఏయ్, నాటకాలు ఆడుతున్నావా? మొత్తం డబ్బు నువ్వే కొట్టేయాలని ఆశపడ్డావా? చంపేస్తాను నిన్ను. గాడ్ ప్రామిస్ నిహారిక. వాడు నాకు డబ్బులు ఇవ్వడం నిజం, నేను తీసుకురావడం నిజం. ఈ గ్యాప్ లో ఏం జరిగిందో అర్థం కావట్లేదు. ముందు వాడికి ఫోన్ చేసి ఆ ముక్కుపడికి అడిగి తీసుకొనిరా. మనం వేరే చోట అమ్ముకుందాం. ఈ ముక్కు పుడక ఈ దినము నన్ను అపర కోటీశ్వరుని చేయబోతుంది. వాడి దగ్గర
10 కోట్లు మాత్రమే వస్తాయని అబద్ధం చెప్పినాను. 50 కోట్లు వస్తాయి. ఒక్కసారి ఈ ముక్కు పుడకని చూడాలి. ఆ? ఆ, తేలు. మాది ముక్కు పుడక ఏమైంది? ఇందులోకి తేలు ఎలా వచ్చింది? ముక్కు పుడక ఎక్కడ ఉంది? హే భగవాన్, ఇలా అయ్యింది ఏంటి? ఉదయాన్నే మాది ఎవరి ముఖం చూసింది? ఇంత ఘోరం జరిగింది. ఇదేమి మాయా, ఇదేమి మంత్రం? అమ్మో, పెద్దది అవుతుంది. ఏంటిది? హలో, ఓ సేటు, సూట్ కేసులో డబ్బులు కాకుండా పామిచ్చావేంటి? నువ్వే కళ్ళతో చూసావు కదా. కట్టలు కట్టలు ఇచ్చాను, పాము ఇచ్చాను అంటావేంటి? ఇందులో పామే ఉంది. మర్యాదగా మా ముక్కు పుడక మాకిచ్చే. మీది ఇచ్చిన బాక్సులో ముక్కు పుడక మాయమయ్యి తేలు వచ్చింది. తేలా? అవును వికాస్ బాయ్, అమ్మవారి ముక్కు పుడకని ఇంకోసారి చూసుకుందామని మాది కారు ఆపి బాక్సు ఓపెన్ చేసి చూసేసరికి అది తేలు అయినాయి. మాకీ కసం, అందులో తేలు ఉన్నాయి. మాది ప్రాణం తీయడానికే వచ్చినాయి. మాది డబ్బులు మాకు ఇవ్వు బాయ్. రీ మెంటల్, డబ్బులు అందులో లేవని చెప్పాను కదా. ఇప్పుడు మేము ఏమి చేయాలి? తూర్పుకు తిరిగి దండం పెట్టుకోవాలి. అమ్మవారి ముక్కు పుడక పైన అటువంటి వస్తువుల పైన ఆశ పెట్టుకోకూడదని మాకు అర్థమయ్యింది. ఛ! డబ్బు పోయింది, ముక్కు పుడక పోయింది. అమ్మవారి నుంచి ఇది మనకు పెద్ద వార్నింగ్ నిహారిక. విగ్రహం జోలికి, ముక్కు పుడక జోలికి ఇంకోసారి వెళ్లకుండా ఉండడం మంచిది. ప్రాణాలు మిగులుతాయి. అది సరే గాని ఇంతకీ ఆ ముక్కు పుడక ఏమైనట్టు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.